అంజలి టీవీ. గత ఎపిసోడ్లో రాధిక చేసిన తప్పుకి శకుంతల అంజలిని నిందించడం చూసి తట్టుకోలేక భార్యని తీసుకుని వేరే కాపురం వెళ్ళిపోతానని అరుణ్ శపథం చేయడంతో కథ మలుపు తిరిగింది. ఇక ఇప్పుడు అది ఉదయం. బయట పొగమంచు ఇంకా విడవలేదు. సూర్యుడు మబ్బుల చాటునే దాక్కున్నాడు. ఆ పెద్ద కుంపటి ఇంట్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. హాల్లో రాఘవయ్య గారేమో తల పట్టుకొని కూర్చున్నారు. శకుంతల, రాధిక భయంగా అరుణ్ గదివైపు చూస్తున్నారు. అరుణ్ సూటికేస్తో బయటకొచ్చాడు. వెనకే అంజలి కూడా నడుచుకుంటూ వచ్చింది. అరుణ్, నిజంగానే వెళ్ళిపోతున్నావారా? ఈ ముసలోళ్ళని ఒంటరి చేసి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వస్తుంది నాయనా? నాకు వేరే దారి లేదు నాన్న. అంజలి ఇంటికి కోడలుగా వచ్చింది, బానిసగా కాదు. తనొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేదు. చలికి వణికిపోతున్నా కనికరించరు. జ్వరం వచ్చినా మందివ్వరు. పైగా నిందలు, అవమానాలు. నా కళ్ళ ముందే నా భార్యని ఇలా బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఓరి నాయను, కన్న తల్లిని ఎంతెంత మాట అంటున్నావురా? ఆ పిల్లను ఎరకేసుకొచ్చి నన్ను రాక్షసిని చేశావు కదరా. నీకు నేనేమైనా పరాయిదాన్ని అనుకున్నావా ఏంటి? ఇంటి పని నేర్చుకుంటుంది కదా అని 4 పళ్ళు చెప్పడమే నా పాపమా? అమ్మా, పళ్ళు చెప్పడం తప్పు కాదు, కానీ మనిషిని మనిషిగా చూడకపోవడం తప్పు. రాధిక తప్పు చేస్తే అంజలిని ఆ చెల్లో బయటకు పంపడం ఏ న్యాయం? అంజలి జ్వరంతో కాలిపోతుంటే నువ్వు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇదేనా నీ ప్రేమ? అదేదో కోపంలో చేశానురా. అంత మాత్రాన ఇల్లిడి చెల్లిపోతావా? ఈ వయసులో మమ్మల్ని ఎవరు చూస్తారు చెప్పు? రేపొద్దున నేను పోతే తలగొరివి పెట్టడానికి కూడా నువ్వు ఉండవా? ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకమ్మా. నేను నిర్ణయించుకున్నాను. పదంజలి. అరుణ్ అంజలి చేయి పట్టుకుని నడవబోయాడు. అప్పుడు అంజలి అరుణ్ చేయి గట్టిగా పట్టుకుని ఆపింది. అరుణ్, ఆగండి, మనం వెళ్ళొద్దు. ఏంటి అంజలి, నీకు మతిపోయిందా? వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారో చూసావు కదా, ఇంకా ఇక్కడే ఉంటానంటావేంటి? అరుణ్, కోపంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. మీరిప్పుడు వెళ్ళిపోతే మీ అమ్మా నాన్నలు ఊర్లో తలెత్తుకుని తిరగలేరు. కొడుకు పెళ్ళాం మోజులు పడి తల్లిదండ్రులు వదిలేశాడని నలుగురు అంటారు. ఆ నింద మీ మీద, ఆ పాప నా మీద పడ్డం నాకిష్టం లేదు. చూసావా శకుంతల, నీ కోడలి బుద్ధి చూసావా? నువ్వు దాన్ని ఎంతగా హింసించినా అది మన పరువు గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికైనా కళ్ళు తెరువు. శకుంతల మౌనంగా ఉండిపోయింది. రాధిక మాత్రం అసహనంగా ముఖం తిప్పుకుంది. అత్తయ్యగారు, జరిగిందేదో జరిగింది. నేనెక్కడికెళ్ళను. ఈ ఇల్లు నాది కూడా. మిమ్మల్ని, మావయ్య గారిని వదిలి వెళ్ళే ఆలోచన మాకు లేదు. కానీ అరుణ్ బాధని మీరు అర్థం చేసుకోవాలి. నేను మనిషిని, యంత్రాన్ని కాదు. అంజలి, నువ్వు మరీ మంచి దానిలో ఆలోచిస్తున్నావు. వీళ్ళు మారరు. మనుషులు మారకపోయినా పరిస్థితులు మారతాయి అరుణ్. ప్లీజ్, నా కోసం ఈ నిర్ణయం మార్చుకోండి. మావయ్య గారు ఏడుస్తున్నారు చూడండి. అరుణ్ తండ్రి వైపు చూశాడు. రాఘవయ్య గారు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అరుణ్ మనసు కరిగింది. సరే అమ్మా, అంజలి కోసం ఆగుతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంకొక్కసారి అంజలి కంట నీరొస్తే అప్పుడు ఎవరు ఆపినా నేనాగను. ఇది నా చివరి హెచ్చరిక. అరుణ్ అంజలిని తీసుకుని లోపలికెళ్ళిపోయాడు. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. రాఘవయ్య గారు ఊపిరి పీల్చుకున్నారు. శకుంతల, రాధిక మాత్రం తమ ప్లాన్ బెడిసి కొట్టింది అన్న కోపంతో ఉన్నారు. చూశావా అమ్మా, ఆ అంజలి ఎంతలా నటించిందో? ముందు అన్నయ్యని రెచ్చగొట్టింది, ఆ తర్వాత తానే దేవతలా ఆపేసింది. ఇప్పుడు అన్నయ్యకి దానిమీద ప్రేమ ఇంకా పెరిగిపోయింటుంది. నాకర్థమైంది రాధిక, అది మామూలుది కాదు. నా కొడుకు చేత నాకే వార్నింగ్ ఇప్పించింది. దాని పొగరు ఎలా అడచాలో నాకు తెలుసు. ఏం చేస్తావమ్మా, అన్నయ్య ఉన్నాడు కదా. నీ అన్నయ్య ఆఫీస్కెళ్ళాక అది నా చేతిలో కీలిబొమ్మ కదే. చలికాలం ఇంకా పోలేదుగా, దానికి అసలైన చలేంటో నేను చూపిస్తానులే. కొన్ని రోజుల తర్వాత అంజలి రాసిన పీజీ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు వచ్చాయి. అత్తయ్య గారు, నా రిజల్ట్స్ వచ్చాయి. ఏంటి, పాస్ అయ్యావా లేక ఇంటి బరువు తీసావా? పాస్ అయ్యాను అత్తయ్య గారు. కొంచెం మార్కులు తగ్గాయి, కానీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. నిజానికి అంజలికి జ్వరం రావడం వల్ల చివరి పరీక్ష సరిగ్గా రాయలేదు. అందుకే జస్ట్ పాస్ మార్కులతో గెట్టెక్కింది. లేకపోతే డిస్టింక్షన్ వచ్చేది. ఓహో, మహా అయితే పాస్ అయ్యావు. దానికి ఎందుకంత సంబరం? నాకు తెలిసిన వాళ్ళందరూ డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. నువ్వు ఇంటి పళ్ళు సాకుగా చూపిస్తూ తక్కువ మార్కులు తెచ్చుకున్నావు. అన్నయ్యకేం చెప్తావు? పాస్ అవ్వడమే గొప్ప రాధిక.
ఆ పరిస్థితిలో నేను అస్సలు పరీక్ష రాయగలని అనుకోనే లేదు తెలుసా. అరుణ్కి అర్థమవుతుందిలే. రోజులు గడుస్తున్నాయి. అంజలి పీజీ 2వ సంవత్సరం క్లాసులు మొదలయ్యాయి. ఆమె ఇంట్లో ఉంటూనే చదువుకుంటోంది. కాని శకుంతల, రాధిక ఆమెను క్షణం కూడా ఖాళీగా ఉంచడం లేదు. ఒకరోజు సాయంత్రం బయట చలుగాలులు వీస్తూ ఉన్నాయి. అంజలి ఏమో హాల్లో కూర్చొని అసైన్మెంట్ రాసుకుంటోంది. రాధిక టీవీ సౌండ్ పెంచి పాటలింటోంది. రాధిక, ప్లీజ్ కొంచెం సౌండ్ తగ్గించవా? నాకు రేపు అసైన్మెంట్ సబ్మిషన్ ఉంది. ఏకాగ్రత కుదరడం లేదు. ఇది మా ఇల్లు వదినా. నా ఇష్టం వచ్చినట్టు టీవీ చూస్తాను. నీకు డిస్టర్బెన్స్గా ఉంటే నీ గదిలోకి వెళ్ళిపో. నా గదిలో లైట్ పాడైంది రాధిక. అరుణొచ్చాక బాగు చేస్తా అన్నారు. అందుకే ఇక్కడ చదువుతున్నాను. అయితే అది నీ కర్మ. నేను మాత్రం సౌండ్ తగ్గించను. అంజలి నిస్సహాయంగా చెవులు మూసుకొని చదవడానికి ప్రయత్నించింది. ఇంతలోనే శకుంతల వచ్చింది. ఏవే అంజలి, ఏడగూచనేం చేస్తున్నావు? ఏం రాస్తున్నావే? అక్కడ బాతులో నీళ్ళైపోయాయి. మోటార్ వేసి ట్యాంక్ నిండాక బట్టలు నానబెట్టు. అత్తయ్యగారు, ఇప్పుడే రాధిక స్నానం చేసింది కదా, తనే మోటార్ వేయచ్చుగా. నేను మర్చిపోయాను. అయినా ఇంటి పనులు నువ్వు చేయాలి కానీ నేనెందుకు చేస్తాను? అవునంజలి, ఎల్లు మోటరై. అలాగే ఆ టెర్రస్ మీద ఉన్న వడియల కిందకు తీసుకురా. మంచు పడితే పాడైపోతాయి. అంజలి పుస్తకాలు మూసేసి పనిలోకి దిగింది. ఆమె మనసులో ఒకటే పట్టుదల. ఎంత ఇబ్బంది పెట్టినా సరే నా చదువు పూర్తి చెయ్యాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. కాలం గిర్రున తిరిగింది. మరో ఏడాది గడిచింది. మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది. ఈసారి చలి ఇంకా ఎక్కువగా ఉంది. అంజలి పీజీ ఫైనల్ ఇయర్ 2వ సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. అదే సమయంలో రాధిక కూడా తన డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తోంది. ఇంట్లో వాతావరణం ఇంకా మారలేదు. అరుణ్ ఆఫీస్ పని మీద తరచుగా ఊరెళ్తున్నాడు. ఇదే అదనుగా శకుంతల అంజలి మీద పనుల భారం మోపుతోంది. అది అంజలి పరీక్ష రోజు. అంజలి ఉదయం 4 గంటలకే లేచింది. శకుంతల గదిలోకి వచ్చింది. అంజలి, ఇల్లంతా దుడిచి గిన్నెలని దోయి పరీక్షకెళ్ళు. అత్తయ్యగారు, ఈరోజు చాలా ముఖ్యమైన పేపర్. కొంచెం చదువుకోవాలి. పనులు వచ్చాక చేసేస్తానుగా. వచ్చాక నువ్వు వలిసిపోతావమ్మా. ఇప్పుడే చెయ్యి. అయినా చదివించాలే. అంజలికి కోపం వచ్చింది. కానీ సమయం వృధా చేయడం ఇష్టలేక చకచక పనులన్నీ ముగించింది. చేతులు చల్లబడిపోయాయి. పెన్ను పట్టుకుంటే రాసే స్థితిలోనే లేవు. అరుణ్ ఫోన్ చేశాడు. ఫోన్లో, అంజలి, ఆల్ ద బెస్ట్. నేను ఊర్లో లేను కదా, డ్రాప్ చేయలేకపోతున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ అరుణ్, నేను వెళ్తాను. అంజలి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది. అదే సమయంలో రాధిక వేరే సెంటర్లో పరీక్ష రాస్తోంది. పరీక్షలన్నీ పూర్తయ్యాయి. 1 నెల తర్వాత ఫలితాలు వెలువడాయి. ఆ రోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చో ఉన్నారు. అరుణ్ ల్యాప్టాప్లో రిజల్ట్స్ చూస్తున్నాడు. ముందు అంజలివి చూద్దాం. చూడు చూడు, ఈసారి ఎన్ని సబ్జెక్టులు పోయాయో. అరుణ్ ఏమో నెంబర్ టైప్ చేయగా స్క్రీన్ మీద రిజల్ట్ వచ్చింది. అరుణ్ ముఖంలో చిరునవ్వు వెలిసింది. అంజలి, కంగ్రాట్స్. నువ్వు పీజీ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయ్యావు. అంజలి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాలయ్యమ్మ అంజలి, మా ఇంటి పరువు నిలబెట్టావు. శకుంతల, విన్నావా? శకుంతల ముఖమేమో మాడిపోయింది. ఏదో పైపైన నవ్వింది. రాధిక ముఖం చిన్నబోయింది. ఇప్పుడు రాధిక రిజల్ట్స్ చూద్దాం. ఈసారి ఎలాగైనా పాస్ అవ్వాలని కోరుకుందాం. అరుణ్ నంబర్ ఎంటర్ చేశాడు. అరుణ్ షాక్ అయిపోతూ, రాధిక, ఏంటిది? ఏమైందిరా అరుణ్? పాస్ అయింది కదా. లేదమ్మా, రాధిక ఫెయిల్ అయింది. 3 సబ్జెక్టులో ఫెయిల్ అయింది. ఏంటి ఫెయిలా? మా రాధిక చాలా తెలివైంది కదా. ఖచ్చితంగా పేపర్ దిద్దే వాళ్ళే తప్పు చేస్తుంటారు. అవునమ్మా, నేను బాగానే రాశాను. కావాలని నన్ను ఫెయిల్ చేశారు. రాధిక, నువ్వు పరీక్ష రోజు సినిమాకి వెళ్ళావని నాకు తెలుసు. పుస్తకం తీయకుండా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడడం కూడా చూశాను. తప్పుని ఇతరుల మీద నెట్టడం వల్ల మార్కులు రావమ్మా. నోరు మొయ్యి అంజలి. నా కూతురు ఫెయిల్ అయితే నీకు ఆనందంగా ఉందా? నువ్వే దానికి దిష్టి పెట్టుంటావు. నీ చదువు సాగాలని దాని చదువు సెడగొట్టావు. అమ్మా, ఇంకాపుతావా? అంజలి కష్టపడి చదివి పాస్ అయింది. రాధిక జల్సా చేసి ఫెయిల్ అయింది. దానికి అంజలి నిందించడం మూర్ఖత్వం. నీ గారాభం వల్లే రాధిక ఇలా తయారైంది. నిజమే శకుంతల, అరుణ్ చెప్పింది కరెక్ట్. అంజలి ఇన్ని పనులు చేస్తూ నీ సాధింపులు భరిస్తూ కూడా ర్యాంకు తెచ్చుకుంది. రాధికకి అన్ని సౌకర్యాలున్నా చదవనే లేదు. ఇప్పటికైనా ఎవరిది తప్పో తెలుసుకో. శకుంతలకి మొదటిసారిగా మాట రాలేదు. కొడుకు, భర్త ఇద్దరూ అంజలి వైపు నిలబడ్డారు. రాధిక ఏమో ఏడుస్తూ తన గదిలోకి పారిపోయింది. ఆ రాత్రి అంజలి కిటికీ దగ్గర నిలబడి చల్లటి గాలిని ఆస్వాదిస్తోంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంజలి.
ఈ చలికాలం నీకు చాలా కష్టాలు ఇచ్చింది, కానీ నువ్వు గెలిచావు. ఇది నా ఒక్కదాని గెలుపు కాదరుణ్, ఇది మన గెలుపు. రాధిక కూడా నీలాగా కష్టపడి చదివితే బాగుండు. ఇప్పుడు అత్తయ్య గారు ఏం చేస్తారు? రాధికకి పెళ్లి సంబంధాలు చూస్తారా? అసలు రాధిక భవిష్యత్ ఏంటి? తెలీదంజలి, కానీ రాధిక మారకపోతే జీవితంలో చాలా కష్టపడుతుంది. రేపు ఉదయం నాన్నగారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతా అన్నారు. బహుశా రాధిక పెళ్లి గురించేనేమో. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య గారు ఒక పెళ్లిళ్ల బ్రోకర్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏవండి, ఇప్పుడే పెళ్ళేంటండి? అది ఇంకా చిన్నపిల్ల, మళ్ళీ పరీక్ష రాయిద్దాం. ఇంకా చదివి ఏం ఉద్ధరిస్తుందంటావు? చదివినంతకాలం డబ్బులు తగలేసింది తప్ప పాస్ అయ్యిందే లేదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే మంచిది. వాళ్ళ అత్తగారింటికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. అమ్మా, నేను పెళ్లి చేసుకోను. వదిలిలాగా ఆ పని ఈ పని చెయ్యలేను. సరిగ్గా అప్పుడే ఇంటి బయట ఒక కారు ఆగింది. అందులో నుంచి ఒక పెళ్లి కొడుకు వాళ్ళు దిగారు. వాళ్ళెవరో కాదు, శకుంతలకి బద్ధ శత్రువులైన వాళ్ళ బంధువులు. వీళ్ళెందుకు వచ్చారండి? మరి రాధికకొచ్చే సంబంధం ఎలాంటిది? రాధిక కూడా అంజలి లాంటి కష్టాలు పడుతుందా? అంజలి పీజీ అయిపోయింది కదా, ఇక్కడైనా శకుంతలామని ఉద్యోగానికి పంపిస్తుందా, లేక కొత్త సమస్యలు వస్తాయా? ఇవన్నీ తెలియాలంటే చలికాలంలో కొత్త కోడలి కష్టాలు 4వ భాగం కోసం వేచి చూడండి. అంజలి ఒక చెట్టు కింద నిలబడి, రావాలమ్మా రావాలి, వేడి వేడి బజ్జీ. వర్షంలో బజ్జీలు తింటే ఎంత బాగుంటుందో తెలుసా? తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. రావాలమ్మా రావాలి, ఇంత అద్భుతమైన బజ్జీ మీకెక్కడా లభించవు. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అదంతా చూసి అక్కడున్న కొందరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత వర్షంలో ఆమె వేడి వేడి బజ్జీ అంటుందేంటి? వాన చినుకులా నూనెలో పడితే ఏమన్నా ఉందా? మొత్తం మంటలు అంటుపోతాయి. ఆమె అసలు ఏ ధైర్యంతో ఇలా చేస్తుందో అర్థం కావటంలా. నువ్వు సరిగ్గా గమనించలేదనుకుంటా. ఆమె చాలా తెలివైంది. అదిగో నువ్వే చూడు, అసలు వర్షం చుక్క కూడా అటువైపు పడకుండా చాలా రక్షణగా అన్నిటికీ అడ్డం పెట్టుకుంది అని మరో వ్యక్తి అంటాడు. ఆ మాటలు విని అతను కూడా అవునవును అంటాడు. మరికొందరు అక్కడికి వచ్చి ఆ వర్షంలోనే బజ్జీలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంతలో అంజలి భర్త అరుణ్ ఇదంతా చూసి, ఏంటి అంజలి ఇక్కడ బజ్జీ వ్యాపారం చేస్తుందా? తను ఉద్యోగం చేస్తున్నా అని చెప్పింది నాతో. తను ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తుంది? అసలు ఇలాంటి పని చేయటానికి ఆమెకి కొంచెం కూడా సిగ్గులేదనుకుంటా. అసలు ఈ విషయం ఏంటో కనుక్కోవాలి అంటూ చాలా బాధగా ఇంటికి వెళ్తాడు. చాలా సమయం తర్వాత అంజలి ఇంటికి తిరిగి వస్తుంది. పాపం ఆఫీస్లో బాగా అలసిపోయినట్టున్నావు. ఎంతో మందికి సమాధానం చెప్పాలి కదా. ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పడం అంటే చాలా తలనొప్పిగా ఉంటుంది కదా నీకు. కాఫీ కానీ టీ కానీ ఏమైనా తీసుకురమ్మంటావా? అవునండి, మీరు చెప్పింది నిజమే. అయినా నాకు కాఫీ టీలు ఏమి వద్దులే, కానీ మా కంపెనీకి కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేక అల్లాడిపోతూ ఉంటానండి. ఎందుకంటే మాది ప్రొడక్ట్ బేస్ కంపెనీ కదా, చాలా మంది కస్టమర్స్ వస్తారు వెళ్తారు. పైగా ఈ రోజైతే అసలు ఎంతమంది వచ్చారనుకున్నారు అంటూ ఏదో చెప్తూ ఉంటుంది అంజలి. ఆ మాటలకి అరుణ్ చాలా కోపంగా, ఇంక చాలా నీ నాటకాలు. నువ్వు వర్షంలో బజ్జీల వ్యాపారం చేస్తున్నావు, అది ఇంకా నేను చూడలేదనుకున్నావా? నువ్వసలు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. నన్నెందుకు మోసం చేయాలనుకుంటున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ మాటకి అంజలి ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఎందుకు ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయావు? ఇలా రోడ్డు మీద వ్యాపారం చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఉద్యోగం అని చెప్పి ఇలా చేస్తున్నావు. ముమ్మాటికి నువ్వు నన్ను మోసం చేశావు. ఛీ, నీ మీద నాకు చాలా అసహ్యంగా ఉంది. నీ ముఖం నాకు అసలు చూపించుకో అని కోపంగా అంటాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అదంతా గమనించిన అత్తగారు అక్కడికి వచ్చి, ఎందుకురా నీ ఇష్టం వచ్చినట్టు కోడలు తిడతన్నావు? ఇప్పుడు తనేం తప్పు చేసిందని నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటావు? తనకు నచ్చిన పని తను చేస్తుంది కదా. నీలాగా పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని ఖాళీగా ఏం కూర్చోలేదుగా. అట్ట ఖాళీగా కూర్చుంటే ఈ కుటుంబ పరిస్థితి ఇంకా ఎట్టా ఉంటుందో నువ్వు ఒక క్షణమైనా ఆలోచించావా? ఏంటమ్మా నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఇలాంటి దాన్ని 4 పీకాల్సింది పోయి. దాన్ని కాదురా 4 పేకాల్సింది. నిన్ను 4 ఉతికి ఆరేస్తే అప్పుడు దారిలోకి వచ్చేవాడివి. తను వ్యాపారం చేస్తున్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పింది లేదు. ఎందుకంటే
తను కుటుంబం కోసరా కష్టపడేది, నీలాగా ఖాళీగా పడి తిరగడం లేదు. తను కూడా కష్టపడకుండా కూర్చుంటే మన రోడ్డు మీద అడుక్కు తినాల్సి వచ్చేది. నేను ఉద్యోగం కోసమే వెతుకుతున్నానమ్మా, ఖాళీగా ఏం తిరగట్లేదు. ఉద్యోగం దొరికేంత వరకు ఏదొక పని చేసుకోమని చెప్పాను కదా, దానికి మీకు డిగ్రీలు అడ్డొస్తున్నాయి అంతే కదా. ఆ మాటలకి అతను ఏమీ మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు. ఏమైందండి, ఎందుకు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయి చూస్తున్నారు? సమాధానం లేదా? నేను కూడా ఉద్యోగం కోసం వెతికాను, నాకు ఉద్యోగం దొరకలేదు. అప్పుడు ఒక చోట నాకు ఈ బడ్డీ కొట్టు కనిపించింది, సామాన్లు అమ్మబడును అని కనిపించింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ సామాన్లు కొనుక్కొని అక్కడ వ్యాపారం మొదలు పెట్టేశాను. ఇప్పుడు వ్యాపారం బాగానే ఉంది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. వాటితోనే అత్తయ్య వాళ్ళకి మామయ్య వాళ్ళకి మందులు కొనిస్తున్నాను, ఇల్లు కూడా గడుపుతున్నాను. అందరూ 3 పూట్ల భోజనం చేస్తున్నారు. దానికి కారణం ఈ బజ్జీల వ్యాపారమే కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంజలి. ఆ మాటలకి అరుణ్ ఆలోచనలో పడతాడు. శకుంతల కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్తుంది. కానీ తన మనసు ఒప్పుకోక మళ్ళీ తిరిగొచ్చి అతనితో ఇలా అంటుంది. చూడు బాబు, అంజలి జాతనదానిలో తప్పేం కనిపీలా, కానీ ఒకటి చెప్తున్నాను విను. ఈ రోజుల్లో ఎంతో మంది అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. కానీ తను నిజాయితీగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడిపెత్తుంది. నువ్వు అదొకటి ఆలోచించుకో చాలు అని చెప్పి శకుంతల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం అరుణ్కి అంజలి చెప్పిన మాటలు, తన తల్లి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతను, అంజలి చెప్పింది నిజమే కదా, ఉద్యోగం లేనప్పుడు దొరికిన పని చేసుకుంటూ ఉంటే కొంత డబ్బులు వస్తాయి, ఖాళీగా ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? తను చెప్పింది నిజమే, నేను ఏదో ఒక పనికి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఎవరూ నిద్రలేవకముందే సరాసరి అతను పండ్ల మార్కెట్కి వెళ్తాడు. అక్కడున్న రాజేష్తో మాట్లాడతాడు. రాజేష్, ఇక్కడ గుమాస్తా పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పావు కదరా, అది ఇంకా ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగం నాకు ఇప్పించరా, నేను చేస్తాను. దయచేసి నాకు సాయం చేసి పెట్టు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వేనా? ఇలాంటి చీప్ పనులు నేను చేయను అని చెప్పావు, ఇప్పుడేమో ఉద్యోగం కావాలని వచ్చావు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇదేమన్నా అత్తారిల్లు అనుకున్నావా? రే రాజేష్, దయచేసి అలా మాట్లాడుకురా. ఆ రోజు నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు. ఈరోజు నాకు నిజంగా ఉద్యోగం కావాలి. ఉద్యోగం లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అందరి దృష్టిలో నేను చేతకాని వాళ్ళగా మిగిలిపోతాను. నాకు సాయం చేయరా. ఆ మాటలకి రాజేష్ సరే అని అతనికి ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇక అతను చాలా సంతోషంగా ఉద్యోగంలో చేరతాడు. ఇక ఇదిలా ఉండగా ఇంటి దగ్గరున్న అంజలి అత్తగారితో, అత్తయ్య, మీ అబ్బాయి పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడో అర్థం అవట్లేదు. నేనేమో నిన్న ఆయన్ని నాన్న మాటలు అన్నాను. ఆ మాటలకి ఏమన్నా బాధపడి ఉంటారా? నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. నాకు తెలిసి వాడేదైనా పని కోసం వెళ్ళి ఉంటాడులే. అదే నిజమైతే చాలా మంచిది. అయినా మనం మరో విధంగా కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ తన కోపం ఎక్కడికన్నా వెళ్ళిపోతే ఎందుకన్నా మంచిది, ఎతుకుదాం పదా అని అత్తగారంటుంది. అందుకు అంజలి కూడా సరే అనటంతో ఇద్దరూ కలిసి అతని కోసం వెతుకుతూ ఉంటారు. చాలా సమయం తర్వాత అతను మార్కెట్లో లెక్కలు రాస్తూ కనిపిస్తాడు. అతన్ని దూరం నుంచి చూసిన అంజలి, అత్తయ్య, మీ అబ్బాయి పనిలో చేరాడు. ఇక మనకెలాంటి బాధ లేదు, వెళ్దాం పదండి. చాలా సంతోషంగా ఉందమ్మా, వాడేదో ఒక పనిలో అయితే చేరాడు. ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు, నిశ్చింతంగా ఉండొచ్చు అని సంతోషపడుతుంది. ఇక తర్వాత వాళ్ళు ఆ ఆనందంతోనే చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. అంజలి బజ్జీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా, అమ్మా, ఎండనక వాననక కష్టపడుతున్నావు. నీ కష్టం చూస్తే బాధగా ఉందమ్మా. నేను కూడా నీకు సహాయం చేస్తాను. మీరొస్తే మావిని ఎవరు చూసుకుంటారు అత్తయ్య? నాకేదైనా అవసరం ఉంటే చెప్తానులేండి. అప్పుడే వీల్ చైర్లో ఉన్న మామగారు అక్కడికొచ్చి వాళ్లతో, అమ్మా, నేను నీతో పాటొచ్చి పొట్లాలవి కడతానమ్మా. ఏదో ఒక పని చేస్తుంటే ఆనందంగానన్నా ఉంటుందిగా. కాదనబాకు, మేం కూడా నీతో పాటు వస్తాం. ఇంట్లో ఖాళీగా ఉన్నా మేం చేసేదేముంటుంది? అక్కడికొస్తే నీకు కొంచెమైనా సాయం చేసిన వాళ్ళు అవుతాంగా అని అనటంతో తను సరే అంటుంది. ఇక అత్తగారు వీల్చైర్లో ఉన్న మామగారిని తోసుకుంటూ వాళ్ళ వ్యాపారం దగ్గరికి తీసుకువెళ్తుంది. కోడలు వేడివేడిగా బజ్జీలేస్తూ ఉంటే మామగారు పొట్లాలు గట్టి అందిస్తూ ఉంటాడు. అత్తగారు డబ్బులు తీసుకుని చట్నీలు చుడుతూ ఉంటుంది. అలా వాళ్ళు ముగ్గురు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. అంజలి బజ్జీలు వేస్తూనే పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటుంది. రావాలమ్మా రావాలి, వేడివేడి బజ్జీలు రావాలమ్మా రావాలి. నేను పిలుస్తాలమ్మా, నువ్వు పని చేసుకో అంటూ అత్తగారు కస్టమర్స్ని పిలవటం మొదలు పెడుతుంది. రావాలమ్మా రావాలి. మిరపకాయ బజ్జీలు, బీరకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, రకరకాల బజ్జీలు మా దగ్గరున్నాయి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరమ్మా. రావాలమ్మా రావాలి, రావాలి బాబూ రావాలి
అని పెద్ద పెద్దగా కేకలేస్తుంది. ఆ కేకలు విని చాలామంది అక్కడికి వచ్చి బజ్జీలు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ సంతోషపడతారు. సాయంత్రానికి డబ్బులు లెక్కబెట్టుకుని ఇంటికి చేరుకుంటారు. ఇంటి దగ్గర అంజలి అత్తగారితో చాలా సంతోషంగా ఇలా అంటుంది. మనం ఖర్చు పెట్టింది 1000 రూపాయలు, ఖర్చులకి 1000 రూపాయలు పోగా మనకి మిగిలింది 2000 రూపాయలు. రోజుకి 2000 అంటే నెలకు 60,000 రూపాయలు. అంటే మన వ్యాపారం చాలా బాగుంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా 40,000 వచ్చిన మన కుటుంబం గడిచిపోద్ది. పైగా ఇప్పుడు అబ్బాయి కూడా పని చేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత డబ్బు వచ్చుద్ది అని మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి అరుణ్ వస్తాడు. అయితే నేను పనిలోకి చేరిన సంగతి మీకు తెలిసిపోయిందనమాట. నాకంటే స్పీడ్గా ఉన్నారే మీరు. అవునండి, తెలిసిపోయింది. ఇంతకీ మీకు జీతం ఎంత? 20,000 రూపాయల జీతం. 3 పూట్ల భోజనం అక్కడే పెడతారు. ఇక రాత్రి 8 గంటకల్లా వచ్చేస్తాను అని అతను చెప్పటంతో వాళ్ళు చాలా ఆనందపడతారు. పోన్లేరా, ఇప్పటికైనా నువ్వు బాధ్యత తెలుసుకున్నావు. నాకంతే చాలు. ఇక మీదట ఉద్యోగం కోసం తంటాలు పడబాకు. ఏదైనా అవకాశం ఉంటే ఇంటర్వ్యూల కోసం వెళ్ళు, లేదంటే వదిలే. ఉన్నదాన్ని సక్రమంగా చేసుకో. అంతా బాగుంటే డబ్బులు కూడబెట్టుకొని నువ్వే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు. నాకు కూడా అదే ఆలోచన ఉంది నాన్న. అందుకు రాఘవయ్య కూడా సంతోషం అని చెప్తాడు. అలా కుటుంబం అంతా కలిసి పనిచేసుకుని బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. సరిగ్గా 2 సంవత్సరాలు గడిచేయలేదో చెట్టు కింద వర్షంలో పనిచేసేవాళ్లు ఇప్పుడొక పెద్ద హోటల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అరుణ్కి కూడా ఉద్యోగం రావటంతో అతను ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అరుణ్ ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి అందులో పనిచేయటానికి ఒక మనిషిని పెట్టి ఆర్గానిక్గా ఫ్రూట్స్ పండిస్తూ వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ కుటుంబం చాలా డబ్బు సంపాదిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరికొన్ని రోజుల తర్వాత మామగారికి ఆపరేషన్ జరుగుతుంది. ఆయన ఇప్పుడు తన సొంత కాళ్ల మీద నిలబడి అతని పని అతను చేసుకోగలుగుతాడు. అలా కష్టాల నుంచి ఒక్కసారిగా సుఖాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా జరిగిపోయిన బాధల్ని గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి, నువ్వు ఆ రోజు గట్టిగా మాట్లాడకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవానే కాదు. ఉద్యోగం ఒకటే జీవితం అనుకున్న నాకు వ్యాపారంలో కూడా లాభాలు పొందొచ్చని, సొంతంగా మన కాళ్ళ మీద మనం బ్రతకొచ్చని నువ్వే నేర్పించావు. మరీ ముఖ్యంగా నిజాయితీగా ఏ పని చేసినా మనం విజయం సాధించొచ్చు అని నీ ద్వారానే నేను నేర్చుకున్నాను. అవునరా, అట్ట చేయబట్టి ఈరోజు మనం ఎట్టాగున్నాం. మన నిస్వార్థంతో ఏ పని చేసినా అది మనకు గొప్పే. మనం అలా ఆలోచిస్తేనే సంతోషంగా ఉండగలం. లేదంటే ఎప్పటికీ మనం పైకి ఎదగలేము. ఈ మాటలు విని తండ్రి అంజలి ఇద్దరూ నవ్వుతారు. ఇక వాళ్ళు జరిగిపోయిన జీవితంలో ఇప్పుడున్న జీవితంలో చాలా మార్పులు గమనించి ఆనందంగా ఉంటారు.